ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి అంటేనే పానకం అనేది కంపల్సరీ ఉంటుంది కదా. సో అందుకోసం మనం ఈరోజు పాతకాలం నాటి శ్రీరామనవమి స్పెషల్ పానకం అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అందుకోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు వరకు తురిమినటువంటి బెల్లం అనేది తీసుకుంటున్నానండి. ఇందులోనే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 5 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా కొలతలతో చెప్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పానకం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇలా చేతితో కలుపుకోవటం వల్ల బెల్లం అనేది తురిమినప్పటికీ చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా. సో అందుకోసం ఇలా చేతితో కలిపితే మొత్తం అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సొంటి పొడి కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఎక్కువగా వేయకూడదు, మరీ ఎక్కువగా ఘాటు ఉంటే బాగుండదు కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ అనేది ఎక్కువగా వేయకూడదు, టేస్ట్ కోసం మాత్రమే సాల్ట్ అనేది కొంచెంగా వేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా శుభ్రంగా కరిగే వరకు కలుపుకోవాలండి. ఇక్కడ నేను తులసాకులు అనేవి ఒక 5 ఆకుల వరకు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల ఫ్లేవర్ అనేది పానకానికి పడుతుంది. ఆకులు మొత్తం వేస్తే ఫ్లేవర్ అనేది పానకానికి పట్టదండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు ఉండాలి. పానకం అనేది రెడీ అయిపోయింది. ఒక అరగంట పాటు పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ శ్రీరామనవమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.